ట్రై చేయకుండానే రిజల్ట్ రాదు అనొద్దు. పిగ్మెంటేషన్ ఎంత ఎక్కువగా ఉన్నా సరే ఇది ట్రై చేసిన తర్వాత పిగ్మెంటేషన్ అనేది జన్మలో మీ దరిదాపులకు రాదు. ఒక్కసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. మాకు 10 సంవత్సరాల మట్టి పిగ్మెంటేషన్ ఉంది, 15 సంవత్సరాల మట్టి పిగ్మెంటేషన్ ఉంది, చాలా రకాలైన క్రీమ్స్ లోషన్స్ ట్రై చేస్తాము, పిగ్మెంటేషన్ రిమూవ్ అవ్వట్లేదు అని అంటున్నారు. ఈరోజు నేను చెప్పే ఈ చిన్న ఇంగ్రీడియంట్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిగ్మెంటేషన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. పిగ్మెంటేషనే కాదండి, నల్ల మొంగు మచ్చలు, అలాగే నల్ల మచ్చలు, చిన్న చిన్న నల్ల మచ్చలు ఫేస్ మీద అందరికి ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వీటికి కూడా ఈ రెమెడీ సూపర్గా వర్క్ అవుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. సూపర్ రిజల్ట్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. డాక్టర్లు కూడా షాక్ అవుతారు. మీరు ట్రై చేయకుండానే రాదు అని స్కిప్ చేయొద్దు. కంపల్సరీ ట్రై చేయండి. నేను చెప్పినందుకైనా ఒకసారి డెఫినెట్గా మీకు ఫస్ట్ టైంకే రిజల్ట్ అనేది కనపడుతుంది. పిగ్మెంటేషన్ క్లియర్ చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. మీకు ఎన్ని సంవత్సరాల మట్టి పాత పిగ్మెంటేషన్ ఉన్నా సరే దాన్ని తగ్గించుకోవచ్చు ఈ చిట్కాతో. అసలు లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. తక్కువ టైంలోనే ఒత్తైన పొడవైన జుట్టు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. జుట్టు ఓడడం ఆగి జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇందులో ఉన్న హెర్బల్ ఇంగ్రీడియంట్స్ అలాగే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మన హెయిర్ని ఒత్తుగా పెంచడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. హెయిర్ ఆయిల్ ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది కాకరకాయ. కాకరకాయ పేరు వినగానే ఏంటి కాకరకాయతో పిగ్మెంటేషన్ తగ్గుతుందా అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా తగ్గుతుందండి. పిగ్మెంటేషనే కాదు, నల్ల మచ్చలు, మొటిమలు కూడా తగ్గిపోతాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీడియం సైజు ఉన్న కాకరకాయ ఒకటి తీసుకొని నీట్గా వాష్ చేసుకొని గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. పైన ఉండే పీల్ అనేది తురుముకుంటే సరిపోతుంది. డీప్గా ఏం తురమాల్సిన అవసరం లేదు. మనకి పైన స్కిన్ అంతా కూడా ఇలా వచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఇది 2 స్పూన్స్ వరకు ఉంటుంది ఈ పేస్ట్ అనేది. ఈ పేస్ట్ నుండి ఇప్పుడు మనం జ్యూస్ అనేది తీసుకోవాలి. ఈ పేస్ట్ నుండి జ్యూస్ తీసిన తర్వాత పల్ప్ అనేది పడేయకూడదు, పల్ప్ని కూడా యూజ్ చేస్తాం. మెయిన్గా కాకరకాయ వల్ల ఏంటంటే పిగ్మెంటేషన్ అనేది చాలా స్పీడ్గా తగ్గుతుంది. దీని రిజల్ట్ చూసిన తర్వాత కూడా షాక్ అయిపోతారు. చూసారు కదా, జ్యూస్ తీయడం అయిపోయింది. ఇప్పుడు మనం ప్యాక్ అనేది ప్రిపేర్ చేద్దాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని ముందుగా మనం తీసుకున్న కాకరకాయ పల్ప్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. కాకరకాయ పల్పు అలాగే శనగపిండి రెండు కూడా మిక్స్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేయాలి. ఇవి మిక్స్ చేసిన తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేస్తున్నాను. లెమన్ జ్యూస్ వద్దు అనుకుంటే పొటాటో జ్యూస్ యూజ్ చేయొచ్చు. పొటాటో జ్యూస్ కూడా పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. ఇక్కడ నేను లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసిన తర్వాత మనం తీసి పెట్టుకున్న కాకరకాయ జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్ని కొంచెం యాడ్ చేసుకుంటూ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మనం బాగా మిక్స్ చేస్తే ఈ ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో 3 to 4 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని అప్లై చేసుకునేటప్పుడు మన ఫేస్ మీద ఎటువంటి మేకప్ అనేది ఉండకూడదు. నీట్గా ఫేస్ వాష్ అనేది చేసి తర్వాత దీన్ని అప్లై చేసుకోండి. మీకు మంగు మచ్చలు ఉన్న ప్లేస్లో అప్లై చేసుకోవచ్చు, ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. ఫేస్ మొత్తం అప్లై చేసుకోవడం వల్ల ఫేస్ మొత్తం కూడా చాలా గ్లోగా, చాలా ఫెయిర్గా మారుతుంది. అలాగే స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లేదు మంగు మచ్చలు ఉన్న ప్లేస్లో మాత్రం అప్లై చేసుకుంటాము అనుకున్న ప్రాబ్లం లేదండి. మంగు మచ్చలు ఉన్న ప్లేస్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు. మంగు మచ్చలకి ఇది రామబాణంలా పనిచేస్తుంది. దీన్ని అప్లై చేసిన తర్వాత స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూస్తే చాలు, డెఫినెట్గా ఇది మీకు నచ్చుతుంది. దీన్ని అప్లై చేసి అలా వదిలేయకుండా 5 minutes అనేది మనం మసాజ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లో ఇది ఫైట్ చేస్తుంది. సో మన స్కిన్ అనేది చాలా క్లియర్ కావడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, 5 minutes అనేది మసాజ్ చేసుకొని తర్వాత మనం ప్యాక్ని అప్లై చేసుకోవాలి. థిక్ కన్సిస్టెన్సీలో ఫేస్ మొత్తానికి ప్యాక్ని అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని 10 minutes అనేది డ్రై అవ్వనివ్వండి. 10 minutes తర్వాత డ్రై అయిపోతుంది. ఇప్పుడు ప్యాక్ అనేది మనం రిమూవ్ చేసి వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోండి. సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేయొద్దు. మీరు కావాలనుకుంటే 5 hours తర్వాత యూజ్ చేయొచ్చు. ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా
ఫేస్ వాష్ కానీ అలాగే సోప్ కానీ యూజ్ చేయకూడదు. దానివల్ల మనకి రిజల్ట్ అనేది తెలియదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. క్లీన్ చేసేటప్పుడు ఫేస్ చూడొచ్చు ఎంత క్లియర్గా ఎంత గ్లోగా ఉందో. నిజం చెప్తున్నాను, ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఎవరి ఫేస్ అయినా సరే ఉన్న పలంగా బ్రైటన్ అవుతుంది. అలాగే ట్యాన్ కూడా రిమూవ్ అయ్యి స్కిన్ అయితే చాలా చాలా గ్లోగా అనిపిస్తుంది. ఇంకొక చిన్న స్టెప్ కూడా ఉందండి. పిగ్మెంటేషన్ అనేది జన్మలో మీ దరిదాపులకు రాకుండా ఉండే ఇంకొక చిన్న టిప్ కూడా ఉంది, చెప్తాను. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన ఫేస్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొకటి చేయాలి. ఏంటంటే ముందుగా ఒక బౌల్ తీసుకొని కాకరకాయ జ్యూస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్స్ వరకు కాకరకాయ జ్యూస్ యాడ్ చేశాను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదా, సో అదే ఇదండి. తర్వాత ఇందులో అలోవెరా జెల్ని యాడ్ చేస్తున్నాను. అలోవెరా జెల్ 1 స్పూన్ యాడ్ చేశాను. బిగ్ స్పూన్ యాడ్ చేయండి అలోవెరా జెల్ అనేది. ఓకే, నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేశాను అనమాట. 3 స్పూన్స్ కాకరకాయ జ్యూస్కి 1 స్పూన్ బిగ్ స్పూన్ అలోవెరా జెల్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. దీనివల్ల స్కిన్ కలర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే అన్ఈవెన్ స్కిన్ టోన్ని కూడా ఈవెన్ చేస్తుంది. పిగ్మెంటేషన్ కూడా క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు హనీ అనేది యాడ్ చేశాను. హనీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్. మీరు దీన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. 1 మంత్ అయినా ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని రోజు నైట్ టైం పడుకునే ముందు దీన్ని అప్లై చేసుకోండి. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మీరు ఫేస్ వాష్ చేసి నైట్ టైం పడుకునే ముందు కొంచెం తీసుకొని ఇలా ఫేస్ మొత్తానికి అప్లై చేసి 5 మినిట్స్ అనేది బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిగ్మెంటేషను, నల్ల మంగు మచ్చలు, అలాగే మంగు మచ్చలు, నల్ల మచ్చలు, మొటిమలు, యాక్ని ప్రతిదీ కూడా క్లియర్ అయిపోయి స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంటుంది. స్కిన్ చాలా హైడ్రేటింగ్గా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఫేస్ ప్యాక్ అనేది వారానికి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ అప్లై చేయండి. కానీ ఈ టిప్ అనేది వారం రోజుల పాటు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు తప్పకుండా ట్రై చేయండి. పిగ్మెంటేషన్ అనేది మీకు జన్మలో రాదు. మంగు మచ్చలు, నల్ల మచ్చలు, స్కిన్ మీద ఏ ప్రాబ్లం ఉన్నా సరే 1 వీక్లోనే అన్నీ మాయమైపోయి స్కిన్ పక్కాగా తెల్లగా మారుతుంది. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. వీక్లీ వన్స్ అయినా ఈ రెమెడీ ట్రై చేయండి. దీనివల్ల పిగ్మెంటేషనే కాదు, స్కిన్ కూడా చాలా గ్లోగా అవుతుంది. స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ మీద ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. పిగ్మెంటేషన్ తగ్గడానికి చాలామంది ట్రీట్మెంట్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. కాస్ట్లీ ట్రీట్మెంట్లను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిట్కాని ట్రై చేసినట్లయితే డెఫినెట్గా మీకు పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది. జన్మలో మీ దరిదాపులకు పిగ్మెంటేషన్ అనేది రాదు. ఐ హోప్ ఈ చిన్న చిట్కా మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.